హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉమా టాక్స్. మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు చాలా చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ ఒక్క మాటను మనసులో గనక చెప్పుకుంటే కేవలం 45 సార్లు చెప్పుకుంటే చాలు. వాళ్ళు ఎంత మొండివారైనా సరే వాళ్ళ మనసు కరిగి ఖచ్చితంగా మీ దారికి రావడం అనేది జరిగింది. ఈ మాటకు అంత శక్తి అనేది ఉందన్నమాట. అంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క పరిహారాలు చెప్తున్నారు, పరిహారాలు చేయడానికి మాకు కొంతమందికి టైం అనేది సరిపోవట్లేదు, కాబట్టి మేము ఎక్కడున్నా సరే మనసులో సులువుగా అనుకోవటానికి వీలుగా ఏదన్నా ఒక మాటలాగా ఒక మంత్రం లాగా ఏదన్నా ఉంటే చెప్పండి అక్క, వాళ్ళని మా దారికి తీసుకొచ్చుకునేలాగా, అంటే మనసులో ఎప్పుడు కూడా తలుచుకునేటట్లుగా అని చెప్పేసి కొంతమంది అడగటం అనేది జరిగిందనమాట. దాని గురించి మీకు ఈరోజు ఈ టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఆఖరికి మంచం మీద కొనుక్కున్నప్పుడైనా ప్రశాంతంగా, లేకపోతే మీరు ఏదన్నా పని చేస్తున్నా కానీ ఇట్లా ఎప్పుడైనా సరే ఫోన్ చూసి, చాలామంది ఏంటంటే విడిగా ఫోన్ చూస్తూ కూర్చుంటారు గంటలు. అలాంటప్పుడైనా సరే మనసులో మాట అట్లా చెప్పుకుంటా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ ఇష్టమైన మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ దారికి రావడానికి ఈ మాట అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కొన్ని మాటలకి ఏంటంటే ఆ పవర్ అనేది ఉంటుందన్నమాట. మంత్రాలకు చింతకాయలు రాలకపోవచ్చు, కానీ మంత్రాలు లేకుండానే ఇప్పుడు ఏదైనా సరే పెళ్ళిళ్ళల్లో కానీ, కొన్ని రకాల పూజలు చేసినప్పుడు కానీ, నోములు నోచుకున్నప్పుడు కానీ మంత్రాల వల్లే ఆ చేసేటటువంటి దానికి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కొన్నిటికి నమ్మకాలు అనేవి ఉంటాయి, అవి నమ్మకం ద్వారా జరుగుతాయి. ఏదో అంటారు ఫార్మాలిటీకి మంత్రాలకు చింతకాయలు రావు, మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలుతాయి? పనులు జరుగుతాయి. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. ఏంటంటే చాలామంది అదే బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా యూత్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది. ఒక్క యూతే అనుకుంటే పొరపాటే. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటారనమాట. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు పడి దూరంగా ఉండి బాధపడే వాళ్ళు, అలాగే ఇష్టపడి మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు పట్టించుకోవటం లేదు, కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత దూరం పెట్టేస్తున్నారు. ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడతా ఉంటారు. ఇద్దరిలో ఒకళ్ళు ఏంటంటే బాగా సిన్సియర్గా ఉంటారు, ఒకళ్ళు ఏంటంటే పూర్తిగా దానికి ఆపోజిట్గా ఉంటారు. ఏంటంటే వీళ్ళేమో ప్రేమను మొత్తాన్ని బయటికి చూపిస్తారు. అది చూపించేసరికి వాళ్ళకేంటంటే వీళ్ళు కొంచెం అలసైపోవటం వల్ల ఈ డామినేషన్ అనేది పెరిగిపోయింది అనమాట. అవతల వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా యువతల వీళ్ళు కూడా వాళ్ళకులాగా బెడ్గా ఉన్నట్లయితే సమస్య అనేది ఇక్కడ దాకా పెరిగేది కాదు. కాకపోతే ఫస్ట్ నుంచి వాళ్ళ బాండింగ్ అనేది అలా ఉంటుంది అనమాట. అప్పట్లో కూడా ఏంటంటే మొదట్లో కూడా వాళ్ళు కూడా అంటే ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేయటం వలన వీళ్ళు వదులుకోలేక కావాలని అనుకొని కొంతమంది అలా లొంగి మాట్లాడటం అనేది జరిగింది. అలా జరగటం వల్ల ఏంటంటే వాళ్ళు కొన్నాళ్ళు అట్లా లొంగితేనే మాట్లాడటం, లొంగితేనే పలకటం, లొంగితేనే ఫోన్ చేయటం, లొంగితేనే దగ్గరికి రావటం, లొంగితేనే మాట్లాడటం, ఇలాంటివి జరగటం వల్ల ఇక వాళ్ళు అలాగే పై చేతిలోనే ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే తగ్గే ఉంటున్నారు. అయినా సరే అట్లా దూరం పెట్టేస్తూ ఉంటారు. అంటే ఫోన్స్ బ్లాక్ చేయటం, నంబర్స్ బ్లాక్ చేసేసేయటము, మెసేజెస్ చేస్తే కనీసం అవి కూడా చూడకుండా ఉండటం, వాళ్ళు చూడాలని చెప్పేసేసి కష్టపడి కూర్చొని స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది కూడా 100లో 90 మంది స్టేటస్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడాలి, నచ్చిన వ్యక్తి కోసం వీళ్ళ మనసులో ఆ ఫీలింగ్స్ని స్టేటస్ రూపంలో బయట పెట్టి చెప్పేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అయినా సరే ఎవరెవరో చూస్తారు, కానీ ఈ నచ్చిన వ్యక్తి మాత్రం చూడనప్పుడు ఏంటంటే వీళ్ళని మానసికంగా ఎన్ని రకాలుగా వీళ్ళని చిత్రవద చెయ్యాలా అనేది వాళ్ళు చేస్తారనమాట. మరి నిజంగా అంటే మనకు అనిపించింది, నిజంగా అసలు వాళ్ళకి మన మీద ప్రేమ ఉందా లేదా ఏంటిది అని చెప్పేసి చాలా అంటే బాధ వేసిద్ది అనమాట. పద్దాకులు ఒకసారి మనం ట్రై చేయలేం కదా. ఒక చేత్తోనే చప్పెట్లంటే అది జరగని పని. ఒకే పెదవుతో మాట్లాడటం, ఇట్లా మనం మనసుతోనే వాళ్ళని తలుచుకోవటము, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేకపోవటం, ఏదైనా సరే ఒక సైడ్ నుంచి ఉంటే మాత్రం జరగదు. అవతల వాళ్ళకు కూడా కాస్తలో కాస్త అయినా సరే కొంచెం అన్న ప్రేమ ఉంటే ఇంత బెట్టు చేయరు, ఇంతగా దూరం పెట్టరు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇబ్బంది పడతా ఉంటున్నారు. ఏది పని పాట మానుకొని చేసుకునే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, ఫోనులు చూసుకుంటా, ఇళ్లలో వాళ్ళ తిట్టించుకుంటా, చదువుకునే టైంలో చదువుకోకుండా, ఏదైనా పని చేసుకునే టైంలో పని చేయకుండా, వాళ్ళేమో హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, వాళ్ళ జీవితంలో పై స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో వాళ్ళని తలుచుకుంటా ఉన్న లైఫ్ని కూడా పాడు చేసేసుకొని, ఉన్న టయాన్ని, ఉన్న శక్తిని అన్నింటినీ పాడు చేసుకొని
పిచ్చోళ్ళకలాగా మారిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే దొరికితే మనదనుకోవాలి, మరీ దొరకనప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి. ఒక ప్రయత్నాలు చెయ్యాలి. మనసులో వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా వస్తారు. ఎంత చేసినా కూడా మరీ రారు అంటే ఇంక వాళ్ళకి మనసులో లేని మనం ఎక్కడ తెచ్చి పెడతాము. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని చేయాలి. ఎవరి కోసం చేయాలా, ఎవరి కోసం ఏడవాలా, కార్చేటటువంటి ఒక కన్నీటి బొట్టుకు విలువ ఉండాలి. అవతల వాళ్ళకి అంత అర్హత ఉందా లేదా అని చూసుకోవాలి. ప్రతి పనికిరానోళ్ళ కోసం ఏడ్చుకుంటా, ప్రతి పనికిరానోళ్ళ కోసం ఆలోచించుకుంటా చక్కదనం ఒక్కటి చూసి మోసపోతే ఎట్లా సరిపోయిద్ది? రూపం ఒక్కటే కాదు చక్కగా ఉండాల్సింది, గుణానికి కూడా ఉండాలి చక్కదనం అనేది. మన ఒక్కలమే కాదు కావాలనుకోవాల్సింది, అవతల వాళ్ళు కూడా కావాలనుకోవాలి. కాబట్టి అట్లా మీకు నచ్చిన వాళ్ళే కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళ కోసం, అందరూ అలా ఉండరు కదా, ప్రతి ఒక్కరు నెగిటివ్గా ఉంటారని మనం అనుకోకూడదు. కొంతమంది ఇష్టపడే వాళ్ళు కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి భార్యాభర్తల కోసమైన ఈ మాట అనేది చాలా చాలా యూజ్ అయింది అనమాట. అదేంటనేది ఇప్పుడు చూసే ముందర ఒకసారి ఇది వినండి. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేంటంటే కాకపోతే ఎప్పుడు చేసినప్పుడైనా సరే కాస్త ప్రశాంతంగా మనసులో అనుకోండి. అంటే 2-3 పనులు మనసులో పెట్టుకొని అలా అనుకోకుండా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అనుకోండి. ఇంకా మీరు రాత్రి పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఉదయం లేచే ముందల కానీ అలాంటి సమయాల్లో అనుకుంటే ఇంకా ఏంటంటే మనకు ప్రకృతి కూడా ఆ టైంలో ఏంటంటే అనుకూలించేటటువంటి సమయం అనమాట. ఏది రాత్రి పడుకున్నప్పుడు ప్రశాంతంగా మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటప్పుడు అలాగే ఉదయం ఫ్రెష్గా ఉంటుంది మైండ్. అలాంటి టైంలోకి కూడా మీరు చేయటం వల్ల ఇంకా మంచి బాగా యూజ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఆ మాట వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆ ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మీరు మనసులో తలుచుకొని లలితం సదా శివం అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు 45 సార్లు జపించండి. సరే అన్నిసార్లు కుదరలేదు అని అనుకుంటే కనీసం 11 సార్లైనా, 9 సార్లైనా, ఇట్లా మీకు కుదిరినప్పుడల్లా, మీకు ప్రత్యేకంగా లెక్క అనేది ఏముండదు. మీకు ఎన్నిసార్లు అనుకుంటే అంత యూజ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లలితం సదాశివం అనేటటువంటి ఈ మాట నేను చెప్పుకోవటం వలన ఖచ్చితంగా మనసులో చెప్పుకోవటం వల్ల ఇష్టమైన వాళ్ళ పేరును తలుచుకొని ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే లలితాదేవి ఆ యొక్క ఆశీర్వాదం వలన మనం మనసులో బాధను అర్థం చేసుకొని మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు దైవ అనుగ్రహము కావాలి, అలాగే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి మీరు సింపుల్గా ఇలా చెప్పుకుంటూ ఉండండి చాలు. వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. అంటే దూరం పెట్టేసిన వాళ్ళకు కూడా మారి రావాలని అనుకోవటము, ఫోన్ చెయ్యాలని అనుకోవటము, స్టేటస్లు నిదానంగా స్టేటస్ చూస్తాము, ఇట్లా కొంచెం కొంచెంగా మారి దగ్గరకు రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా నమ్మకంతో ట్రై చేయండి. ఎందుకంటే ఇక దైవాన్ని నమ్మకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు. దేవుడైనా సరే చాలామంది అంటారు మనం చెప్పినటువంటి పరిహారాలు చేసి చాలామందికి 100కు 90 మందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కొంతమందికి వాళ్ళకి జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల అవ్వచ్చు, నమ్మకపోవటం వల్ల కావచ్చు, కొంతమందికి రిజల్ట్ అనేది రాలేదన్నమాట. ఎప్పుడైనా సరే మనం దేవుడికి దండం పెట్టుకున్నప్పుడైనా సరే చెప్పుకున్నటువంటి దేవుడిని కోరుకున్న కొబ్బరికాయ కొట్టి అడిగిన ప్రతి కోరిక తీరుతుందా? ఎవరికైనా దేవుడికి చెప్పుకున్నయే కొన్ని తీరవు. అలాంటిది ఏంటంటే ఇవి నమ్మకంతో చేసుకున్నప్పుడు ఈ పరిహారాలు కూడా పూజలతో సమానమైనవి. అట్లా ప్రతి దానికి కూడా మనం నెగిటివిటీగా ఆలోచించుకుంటే చేయగలిగేది ఏమీ లేదు. దీనికి రూపాయి ఖర్చు లేదు, మీరు పని మానుకొని చేయాల్సినటువంటి పని లేదు. మీరు నమ్మకంతో చేసినప్పుడు
మీకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అంతేగాని అవతల మనుషులు మీరు బిహేవియర్ను కూడా మార్చుకోండి. మరీ లొంగిపోవటం వలన మీరు చులకనైపోతారు. పదే పదే మీరు కాల్స్ చేయొద్దు, మెసేజెస్ చేయొద్దు. మీరు కూడా కాస్తో కూస్తో బెట్టుగా ఉండండి. వాళ్ళు వచ్చేదాకా ఆగండి. ఇక మరీ మొండిగా ఉంటే మీరు కూడా మీ సైడ్ నుంచి మీరు కూడా కొంత ప్రయత్నించండి. ఇట్లా ఈ మనసులో ఈ మాట చెప్పుకుంటా కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు అవి ఇవి చేస్తూ ఉండండి. చేయటం వల్ల ఖచ్చితంగా మారుతారు. మరీ మొండి రకాలైతే మరీ అసలు వాళ్ళకు నిజమైనటువంటి ప్రేమ లేని వాళ్ళైతే మీకు అర్థమైంది. అలాంటి వాళ్ళని మాత్రం వదిలేయండి. అర్థమైంది కదా ఏం చెయ్యాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్ని మోటివేషనల్ మాటలు అనేవి యూజ్ అవుతాయి. కొన్ని ఈ సింపుల్గా మంత్రం అనేది కూడా యూజ్ అయింది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.